కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం. ఇప్పుడేమో 12,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నది మనకు తెలుస్తుంది. ఇంకా వినతి పత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి ఇవాళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మారడం ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని 2,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత దీనికన్నా ఎక్కువ ఏం అభివృద్ధి చేస్తా అని ఇవాళ పోచారం గారు పార్టీ మారిండ్రు. మరి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. మీరు ఆటో వాళ్లకు 12,000 తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ ధోకేబాజ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా మీకన్నా తెలుస్తుందని చెప్పి అభివృద్ధి బాగుండే డబ్బులు వరదలా వచ్చే స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు రానని నిధులు బాన్స్వాడకు వచ్చే బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం. బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం. తెలియజేస్తూ ధైర్యం కోల్పోవద్దు. ఎమ్మెల్యే పోతే పోయి ఇబ్బంది లేదు. మీకు నేనున్నా, నేను కూడా ఎమ్మెల్సీనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేను ఎమ్మెల్సీని. తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా. మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.